తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. నమస్కారం ప్రజలారా. ఏంట్రా? మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సతీమణైనటువంటి అన్నా లెజినోవా ఏమైందిరా? ఆమె కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం, నా బిడ్డకి ఏం కాకూడదని. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నిన్న వెళ్ళి ఆమె డిక్లరేషన్ ఇచ్చి, డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా? అంటావా ప్రభువా? ఊహు అంటావా ప్రభువా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికి? క్రిస్టియన్సా? యా ఫాదర్. ఏ చర్చ్? డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు ఇచ్చి, ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. దేవుడు దర్శనం చేసుకొని అక్కడ భక్తులతో పాటు ఆమె కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి, అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది అక్కడ 16 లక్షలు అన్నదానానికి ఇచ్చి, ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంట. మన హిందూ సాంప్రదాయాన్ని ఏ విధంగా ఆమె నమ్మి ఆమె ఇక్కడికి రావడం, డిక్లరేషన్ ఇవ్వడం, ఇది చాలా మన హిందూ సాంప్రదాయానికి గర్వకారణం. కరెక్టే కదమ్మా. సీమరాజా ఎందుకు మాట్లాడుతున్నారు ఈ డిక్లరేషన్ గురించి? పవన్ కళ్యాణ్ గారి సతీమైనటువంటి ఆమె గురించి ఎందుకు అంటే, మన జగన్ అన్న అధికారంలో ఉంటే వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఏనాడైనా సరే అన్న ప్రసాదాన్ని అక్కడ కూర్చొని తిని గాని ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అన్న ప్రసాదానికి ఏదన్నా ₹1 విరాళంగానే ఇచ్చినటువంటి దాఖలాలు లేవని. ₹1 చెప్తున్నా నేను ఇవాళ. మనం అక్కడ ఇట్ట నలిపి కూడా గింజలు కూడా రాల్సిన పాపాన పోలా ఏ రోజు. దేవుడు మాన్యాలు ఏమి ఉన్నాయి, దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమి ఉన్నాయి. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. దేవుడికి సంబంధించిన అదే విధంగా ఇక్కడ ఈ బంగారం ఎక్కడ తాకట్టు పెట్టాలా, ఎక్కడ అమ్మాలా, ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? నూతుల్లో పూడికలు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? మీరు సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబులు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? అసలు ఏంటి నువ్వు అసలు ఏమిటి నీ ఒపీనియన్ నాకు అర్థం కాదు. ఏంది మాట? ఈ ఉండి దేవుడు ఒకడంటాడు, ఉండిని లాక్కోపోదాం ఈ రోజు ఎంత వచ్చితే అంత ఆయన ఒకడంటాడు. రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏంది మాట? ఒకడేమో దేవుడు భూములు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వాటిని అది చేద్దాం, వాటిని ఇది చేద్దాం అని ఒకడంటాడు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఈ మహానుభావుడు గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటది. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? తిరుపతిలో సంతకం పెట్టావా? నీ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. కారుపై నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి? పిచ్చవాగుడు మీకు సావేరా కన్ఫర్మ్. వైఎస్ఆర్సీపీ ఓటమికి మెయిన్ చిట్కా ఈ గుట్కా. వైఎస్ఆర్సీపీ ఓటమికి మెయిన్ చిట్కా ఈ గుట్కా. ఈ విధంగా దేవుడికి సంబంధించినటువంటి వాటిని మనం ఏదో ఒక విధంగా మన ఖజానాలోకి వేసుకుందామని చూసి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు. తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఏం మాట్లాడుతున్నావురా మాదార్చోద్? తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. ఏ రోజైనా సరే దేవుడికి ఇది చేసామా చేయలే అంటే అది
నేను ఆలోచన చేశా చాలా వరకు. వీళ్ళేమో హిందూ సాంప్రదాయాన్ని ఈ విధంగా చేస్తున్నారు. మన పార్టీలో ఉండే వాళ్ళు అనబోతే తిరుమలాన్ని ఒక వ్యాపార మార్గంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేశారు. నేనే అది నేనే. ఇకపోతే వివేకం సార్ కళ్ళకి వచ్చాడు. అవునా? ఏంది సార్, ఏంది ఇది, ఇట్టున్నది పరిస్థితి, ఏం చేద్దాము ఏందని అంటే, నేను ఏమన్నా చేసేట్టుగా ఉంటే నేను ఆడనే ఉండుందిరా. సరే తెల్లారుతానే ఇంకా కథ ఏందిరా అంటే గోశాల గురించి ఎత్తుకున్నారు మనోళ్ళు. కరుణాకర్ రెడ్డి గారు ఎదవా ఎందుకు పనికిరాడు. ఇక్కడ గోవులన్నీ చనిపోయినాయి, ఆడ వాటికి దానా సరిలేదు, వాటికి వసతులు సరిలేవు, వాటికి అదిగిని ఇదిగి. బిఆర్ నాయుడు గారు ఏమంటారంటే ఎక్కడో జరిగినటువంటి గోవుల మృతిని తీసుకొని వచ్చి ఇక్కడ వాటికి ఇక్కడ ఇది చేశారు అది చేశారు అని చెప్పి ఇది చాలా తప్పు అని చెప్పి ఈవో చెప్పినాడు. నీకు తెలిసిందా? నాకేంది ఏపీ ఓల్ మొత్తం తెలుసు. తిరుపతిలో ఈ విధంగా జరిగి ఉంటాయి గోశాలకు సంబంధించి. మనోళ్ళు లేదు ఇక్కడ ఏది జరగకపోయినా కూడా ఈది నాటకాలు వేసేటువంటి పరిస్థితి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది పనిగా కెమెరా కొన్నాడు, అది పనిగా మైకులు కొన్నాడు, అది పనిగా కొంతమంది సెటప్ చేశాడు, అది వేరే విషయం. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఈ అన్నింటినీ కూడా ఆడికే ఎత్తుకొని పోయి ఆ సెటప్ ఏందో ఆ కథ ఏందో అన్ని ఆడనే చేసి ఉండేవాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు అనేది అందరికీ తెలుసు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. రాబోయే రోజుల్లోనైతే ఈ విధంగా ఇట్లా మతాలు కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో జరిగిపోయింది ఏదో జరిగింది అని చెప్పి తెలియజేసే దాంట్లో మా వాళ్ళు ముందు ఉంటారు. కానీ అది అటర్ క్లాప్ అవుతుందని అది నాకు ఎప్పుడు తెలుసు, నేను ఎప్పుడు చెప్తానే ఉంటా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఎందుకని ఇది అటర్ ఫ్లాప్ అవుతుంది ఇది అని చెప్తా, కానీ మా వాళ్ళు చేసేదిగానే ఉంటారు. ఓకే నో యూస్. వాడు విండండి. అన్న ఏమో లోపల 4 గోడల మధ్య బైబిల్ అంటాడు, బయటకు వచ్చే హిందూ అంటాడు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఏ రోజైనా సరే అన్న ₹1 బిల్ల కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చినాడా? పాయింట్ నెంబర్ 1. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పాయింట్ నెంబర్ 2, దేవుడికి సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆస్తులు ఉన్నాయో వాటిని కూడా తాకట్టు పెట్టేటువంటి తాకట్టు పెట్టాడు. వాస్తవం అధ్యక్ష ఇది. పెట్టేది తాకట్టు కూడా పెట్టాడు. తిరుమలను వ్యాపారం ఆదాయ మార్గంగా మార్చింది మా జగనన్నే. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్.